ఇంకా వేరే ఆప్షన్ అయితే ఉండదు. ఎక్కడన్నా ఏ ప్రైజెస్ అయితే ఉంటాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ నేల మీద పడుకోవాలి, హ్యాపీగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఇది టఫెస్ట్ రూట్ అని చెప్పాను కదా మీకు. అదిగోండి ఆ పైకి వెళ్ళాలి, టఫెస్ట్ ట్రెక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆడతా పాడతా వెళ్ళిపోవచ్చు మిగతా డిస్టెన్స్ అంతా. మా వల్ల అయితే కాలేదు అసలు, ఎక్కువ తీసుకున్నారు కానీ 500 రూపాయలు ఒక బ్యాగ్ కి. అరే మీరు ఏం తింటున్నారా నాయన, వీళ్ళు ఏం తింటారో ఏమో కానీ ఇంత బలం ఎక్కడి నుంచి వస్తుందో. ఇక్కడ బోర్డులు అన్ని తేడా తేడాగా ఉన్నాయి అనిపిస్తుంది. మాతో పాటు వచ్చిన అన్న కూడా చూడండి, దారి చాలా బాగుంటుంది. ఇట్లాంటి రాళ్లలో, ఇట్లాంటి బురదలో పన్నీర్లు గానీ చాలా రకాల మష్రూమ్ కబాబ్స్ అని చాలా ఇస్తున్నారు. మోమోస్ కూడా ఇస్తున్నారు, బట్ కొంచెం వెయిట్ చేయాలి. మోమోస్ బాయిల్ అవుతున్నాయి. భలే ఉంది ఈ లంగర్ అయితే చూడడానికి. ఎందుకంటే అమృతం యొక్క రహస్యం ఎవరికి తెలియకూడదు, ఎవరు వినకూడదు అన్న ఉద్దేశంతో. ఈ రోజు మన అమర్నాథ్ యాత్రలో డే 4. సో నిన్న డే 3 లో మనము ప్రెసెంట్ ఇప్పుడున్న శేషనాగ్ అనే ప్లేస్ వరకు అయితే వచ్చి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టెంట్ లో, ఈ టెంట్ లోనే స్టే చేసాం. ఇక్కడ మనకి 2 రకాల టెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇది పెద్ద టెంట్, దీంట్లో 10 మంది అయితే పడతారు. సో వేరే వాళ్ళతో షేరింగ్ చేసుకోవాలి. దీని కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ కి 540 రూపీస్ పడుతుంది. అంటే మేము ముగ్గురు ఉన్నాం కదా, మా ముగ్గురికే ఒక టెంట్ కావాలని చెప్పి ఇక్కడ అడిగితే పర్ పర్సన్ అప్రాక్సిమేట్ 750 రూపీస్ తీసుకొని ఈ చిన్న టెంట్ అయితే ఇచ్చారు. సో టెంట్ రేట్స్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ పర్లేదు, ఇంత చలికి ఇంకా వేరే ఆప్షన్ అయితే ఉండదు. ఎక్కడన్నా ఏ ప్రైజెస్ అయితే ఉంటాయి. ఈ రోజు మనం శేషనాగ్ నుంచి పంచతరణి అనే ప్లేస్ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈ రోజు ఆల్మోస్ట్ మనం అమర్నాథ్ కేవ్ కి దగ్గరికి అయితే వెళ్తామని చెప్పొచ్చు, కానీ దర్శనం అయితే ఈ రోజు అవ్వదు, రేపు అయ్యిద్ది. ఈ ట్రెక్ ఖచ్చితంగా చేయాలనుకునే వాళ్ళు 3 రోజులు అని అయితే మైండ్ లో ఫిక్స్ అయిపోండి. ట్రెక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 3 రోజులు అయితే పట్టుద్ది. 3వ రోజు దర్శనంకి వెళ్తాము అన్ని అనుకున్నట్టు జరిగితే. సో మేమైతే ఇప్పుడు లంగర్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఏదో తినేసి మా ట్రెక్ స్టార్ట్ చేస్తాం. దారిలో అద్భుతమైన వ్యూస్ ని నాతో పాటు మీరు కూడా చూడడానికి సిద్ధం అవ్వండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే 3 to 4 వీడియోస్ చూడండి, కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో బేసిక్ గా ఇక్కడ టెంట్స్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి 5 పీపుల్ టెంట్. దీనికి అప్రాక్స్ గా పర్ పర్సన్ కి 750 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇదేంటంటే మంచాల్లాగా ఉంటాయి, 5గురు ఇందులో ఉండాలి. అండ్ ప్రతి ఒక్క టెంట్ కి లైట్ ఉంటుంది, దాంతో పాటు ఒక ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. సో ఇంకో రకం టెంట్ చూసుకున్నట్టయితే ఇదేను, ఇది వచ్చేసి 10% టెంట్. 10 దుప్పట్లు ఇస్తారు, నేల మీద పడుకోవాలి. చూస్తారా ఆ మూలంతా మట్టి ఇసుక అంతా ఉంది, ఈ నేల మీద పడుకోవాలి. దీనికి పర్ పర్సన్ కి 540 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. లైట్, ఛార్జింగ్ సాకెట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ప్రతి ఒక్క టెంట్ కి లైట్, ఛార్జింగ్ సాకెట్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి కొంచెం ప్రీమియం టెంట్స్. ఇదిగోండి, ఇది 2 people 3 people టెంట్, ఇది వచ్చేసి 5 people టెంట్. అండ్ ఇది మేము తీసుకున్న టెంట్, ఇది వచ్చేసి 3% టెంట్. లోపల అయితే కొంచెం మంచిగానే ఉంది, నీట్ గా క్లీన్ గా. ఒక్కొక్కరికి 2 దుప్పట్లు 2 దిండ్లు ఇచ్చారు, దాంతో పాటు లైట్ కోసం ఒక బల్బు అండ్ ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు. సో దీనికి మాకు వచ్చేసి అప్రాక్స్ గా పర్ పర్సన్ కి 750 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. సో ఈ రోజు మనం శేషనాగ్ నుంచి స్టార్ట్ అయ్యాం కదా. శేషనాగ్ లో శివుడు అమర్నాథ్ గృహకి వెళ్లే దారిలో తన మెడలో ఉన్న పాముని ఇక్కడే వదిలేసి వెళ్ళాడు. సో అందుకే దీనికి శేషనాగ్ అని అయితే పేరు వచ్చింది. ఈ రోజు మనం ఇక్కడ నుంచి ట్యాంగో టాప్ వెళ్తాం. ట్యాంగో టాప్ నుంచి గణేష్ టాప్ కి వెళ్తాము. ఇది 14,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గణేష్ టాప్ అనేది హైయెస్ట్ పాయింట్. ఈ రోజు మనం చేయబోయేది టఫెస్ట్ ట్రెక్. అసలు దీన్ని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తాం అంటే ఇంకా మిగతాదంతా ఆడతా పాడతా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి గణేష్ టాప్ వచ్చేసి 6 కిలోమీటర్లు ఉంది. ఈ 6 కిలోమీటర్లు వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక 5 గంటలు అయితే పట్టుద్దని మేము అనుకుంటున్నాము. అండ్ ఫుడ్ విషయానికి వస్తే వెనకాల శేషనాగ్ లోని లంగర్స్ ఉన్నాయి. లంగర్స్ లో మన ఇడ్లీ దోశలు అయితే దొరికాయి, అవి తినేసాము. చలో ఇంకా పదండి ట్రెక్ స్టార్ట్ చేసేద్దాం. మొత్తం గుర్రాలు అయితే వెళ్తున్నారు. అండ్ ఇది వచ్చేసి పైన నడుచుకెళ్లే లైన్, హ్యాపీగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఒకవేళ మీరు శేషనాగ్ నుంచి పంచతరణి వరకు మేము వెళ్ళలేకపోతున్నాం, మా వల్ల కాదనుకుంటే గుర్రాలు కూడా ఆప్షన్ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా ఆప్షన్ ఉంటుంది. అరౌండ్ 2250 రూపీస్ ఛార్జ్ చేస్తారు పంచతరణి వరకు. అదే గణేష్ టాప్ వరకు వెళ్ళాలి అంటే అరౌండ్ 1250-1300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్ కి. ఇది టఫెస్ట్ రూట్ అని చెప్పాను కదా మీకు, అందుకే మీరైతే చూడొచ్చు. మాక్సిమం నిన్నైతే ఇన్ని గుర్రాలు కనిపిలా. ఈ రోజు అందరు గుర్రాలే. ఆల్మోస్ట్ నిన్న వచ్చిన వాళ్ళలో 50%-60% ప్లస్ పీపుల్ గుర్రాలను తీసేసుకున్నారు. సో మనం వెళ్ళాల్సిన రూట్ అయితే చూస్తున్నారా, అదిగోండి ఆ పైకి వెళ్ళాలి. నేను చూస్తుంటేనే భయం వేస్తుంది. సో శేషనాథ్
దాటిన తర్వాత టఫెస్ట్ ట్రెక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి ఎంజీ టాప్ వచ్చేసి 14,800 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి పోష్పత్రి వచ్చేసి 13,500. పంచతరణి మేము ఈ రోజు వెళ్లాల్సింది వచ్చేసి 11,500. నెక్స్ట్ 3 కిలోమీటర్స్ ఎంజీ టాప్ వరకు వెళ్లే వరకు కొంచెం కష్టపడాలి. నెక్స్ట్ 3 కిలోమీటర్స్ మేము కంప్లీట్ చేసామంటే ఇంకా అక్కడ నుంచి ఆడతా పాడతా వెళ్ళిపోవచ్చు మిగతా డిస్టెన్స్ అంతా. సో ఈ గణేష్ టాప్ కి వెళ్ళేటప్పుడు మా వల్ల అయితే కాలేదు అసలు. బ్యాగ్ వేసుకుని ఎక్కుతుంటే ఇంకా డబల్ ఆయాసం వస్తుంది. అందుకే మన వెనకాల ఉన్నాడు కదా అన్నంతో అయితే మాట్లాడాము. ఎక్కువ తీసుకున్నారు కానీ 500 రూపాయలు ఒక బ్యాగ్ కి. నెక్స్ట్ 3 కిలోమీటర్లు అన్న మనతో పాటు వస్తారు మన బ్యాగ్ ని మోసుకుంటూ. మేమైతే నడిచి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి నడిచి వెళ్తున్నాం. ఎంతమంది గుర్రాలు ఆఫర్ చేస్తున్నాం మేమైతే ఎక్కట్లేదు. ఇప్పుడు బ్యాగ్ కొంచెం డీప్ మీద నుంచి దిగేసరికి ప్రశాంతంగా ఉంది. అరే మీరు ఏం తింటున్నారా నాయన? ఒకడేమో ముందర వెళ్ళేవాడు సమ్మం పట్టుకెళ్తారు, వీళ్ళేమో ఇంత పెద్ద ప్లైవుడ్ ని చూడండి ఒక్కడే పట్టుకెళ్ళిపోతున్నాడు. వీళ్ళు ఏం తింటారో ఏమో కానీ ఇంత బలం ఎక్కడి నుంచి వస్తుందో. మాకు అసలు ఉట్టిగా నడుచుకెళ్ళడానికి అస్సలు వల్ల కావట్లేదు. దగ్గరగా మేము వచ్చేసి 13,500 అడుగుల ఎత్తులో ఉన్నాం. ఇప్పుడు 14,500 అడుగుల ఎత్తు వరకు అయితే వెళ్ళాలి. ఇంకో 1000 అడుగులు పైకి వెళ్ళాలి. నాకెందుకో ఇక్కడ బోర్డులు అన్ని తేడాగా ఉన్నాయనిపిస్తుంది. అక్కడ ఈ ముందర టెంట్ కదా, వెనకాల టెంట్ ఉంది కదా, అక్కడ మాకు 1 కిలోమీటర్ అని చూపించింది టాప్. ఆల్రెడీ ఇక్కడికే మేము 1 కిలోమీటర్ వచ్చేసి ఉంటాం. అయినా సరే ఇంకా చూడండి ఆ పై దాకా వెళ్ళాలి, ఆ పైకి వెళ్ళాలి. ఇంకా సగం దూరం ఉంది. ఇది ఏంటంటే 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ లా చూపిస్తున్నారు. కొంచెం ఊపు వస్తుంది అనే ఉద్దేశంతోనే ఏమో నాకైతే అర్థం కావట్లే. కానీ ఈ ఎంజీ టాప్ గణేష్ టాప్ కి వెళ్ళేదాకా కొంచెం కష్టపడాలి. అది అయిపోయిందంటే చిల్లు. మాతో పాటు వచ్చిన అన్న కూడా చూడండి కూర్చున్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి మమ్మల్ని కొంచెం లాక్కెళ్తున్నాడు. లేదంటే ఇంకా ఒక అరగంట వెనకాల ఉండేవాళ్ళం మేము. దాదాపు మేము మార్నింగ్ నుంచి బయలుదేరి 5 కిలోమీటర్లు వచ్చాము. ఈ 5 కిలోమీటర్లు రావడానికి దగ్గరగా 3 గంటల సమయం అయితే పట్టింది. కొంచెం ఫాస్ట్ గానే వచ్చాను చెప్పాలంటే. మహాదేవ్ బోలే, మహాదేవ్ బోలే. సో గైస్ ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 మంత్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఆల్మోస్ట్ ఎంజీ టాప్ పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ అందరు చూడండి ఎట్లా పడిపోయారు. ఎవ్వరు గోపికలు లేవు. చుక్కలు కనిపించింది, లిటరల్లీ చుక్కలు కనిపించింది ఒక్కొక్కడికి. మొత్తానికి ఎట్టోళ్ళ కష్టపడి ఆ జెండా దగ్గరికి వెళ్తే అయిపోయినట్టే. కొంచెం దూరమే. మొత్తానికి మనము గణేష్ టాప్ కి చేరుకున్నాము. బయలుదేరిన కాడ నుంచి 6 కిలోమీటర్లు వచ్చాము. ఈ గణేష్ టాప్ కి చాలా ప్రత్యేకత ఉంది. మహాశివుడు ఈ దారిలో అమర్నాథ్ కేవ్ కి వెళ్తున్నప్పుడు తన పక్కన ఉన్న కుమారుడైన గణేశుడిని ఇక్కడ వదిలేసి అమర్నాథ్ కేవ్ కి వెళ్ళారంట. ఎందుకంటే అమృతం యొక్క రహస్యం ఎవరికి తెలియకూడదు, ఎవరు వినకూడదు అన్న ఉద్దేశంతో మహాశివుడు ఒక్కొక్కటి వదిలేస్తూ వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ గణేశుడిని అయితే వదిలేసి వెళ్ళారు. ఇది హైయెస్ట్ పాయింట్ 14,200 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ కొంచెం మాట్లాడితేనే ఆయాసం వస్తుంది, ఊపిరి ఆడడం కూడా కష్టం ఉంది. అండ్ అమర్నాథ్ ట్రెక్ మొత్తంలో శేష్నాగ్ నుంచి గణేష్ టాప్ వరకు చుక్కలు చూస్తారు మీరు. లిటరల్లీ మైండ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో ఎంజీ టాప్ కి వచ్చేసాం. ఎంజీ అంటే మహాగణేష్ టాప్ అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోష్పత్రి వెళ్తాము. పోష్పత్రి నుంచి పంచతరణి వెళ్తాము. 10 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి పంచతరణి. మామూలుగా అయితే 9, కానీ ఇక్కడ ఏందో బోర్డు ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంది. ఒక 2 కిలోమీటర్లు అటు ఇటుగా. ఇంకా మనం ఎలా
వెళ్ళాల్సిన హోలీ కేవ్ అమర్నాథ్ కేవ్ కి 18 కిలోమీటర్లు అయితే ఉంది. అండ్ నిన్న వీడియోలో చెప్పాను, ఈ రోజు వీడియోలో కూడా చెప్తున్నా, ఫస్ట్ కొంత దూరం వరకే దారి చాలా బాగుంటుంది, దాని తర్వాత అంతా పరిస్థితి ఇది. ఇట్లాంటి రాళ్లలో ఇట్లాంటి బురదలో వెళ్తూ ఉండాలి, రాళ్ళు ఎక్కుతూ వెళ్తూ ఉండాల్సిందే. మాకు తోడు ఈ గుర్రాలు ఒకటి, మేము వెళ్తుంటే వెనకాల నుంచి వచ్చి గుద్దడాలు నెట్టడాలు మమ్మల్ని, వీటి భయం ఎక్కువైపోయింది మాకు ఈ నడిచేదానికన్నా. అండ్ ఇక్కడ నుంచి పంచతరణి ఈ రోజు మనం వెళ్లాల్సిన స్టాప్ వరకు మొత్తము స్లోప్ అయితే ఉంటుంది, కిందకి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి హోల్ ట్రెక్కింగ్ లోనే హైయెస్ట్ పాయింట్, 14,200 అడుగులు ఎత్తులో ఉంటుంది ఎంజీ టాప్ వచ్చి. దీని తర్వాత మనం వెళ్తున్న పంచతరణి అరౌండ్ 13,000 అడుగులో ఉంటుంది. సో నిన్న వీడియోలో చూసారు కదా, మన పక్కనే ఎక్కువ వాటర్ ఫ్లో అవుతా ఒక నది అయితే ఉండేది. ఇక్కడ చూస్తే నది ఉంది కానీ ఎక్కువ వాటర్ ఫ్లో అవ్వట్లేదు, ఎందుకంటే ఇంకా పైకి వెళ్ళే కొద్ది స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇవి వచ్చేసి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఐస్ ఉంది, ఇక్కడ అందరూ ఆడుకుంటున్నారు చూస్తున్నారు కదా, ఈ ఐస్ వాటర్ కరిగి ఇదిగోండి ఇక్కడ నుంచి ఫ్లో అవుతున్నాయి, ఇట్లా వెళ్ళి అక్కడ నదిలో కలుస్తాయి. అట్లాగే అటు నుంచి ఒకటి అట్లా కొన్ని వందలు కొన్ని వేలు కలిసి ఒక పెద్ద నది కింద ఫామ్ అవుతాయి. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మారు అనే దానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. ఇదిగోండి మంచులో కూడా ఆఖరికి పేర్లు రాశారు, ఆ పేర్లు ఈ పేర్లు కలిపి. సో గణేష్ టాప్ దాటి ఒక 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తము లంగర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో టెంట్స్ కూడా ఉన్నాయి. సో మనం వెళ్ళాల్సింది ఇంకా 7 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. సో ఫస్ట్ లంగర్ లో ఫుడ్ అయితే ఏదో తినేద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింది, దాని తర్వాత నేనైతే ఏమీ తినలేదు. సో ఇక్కడ లంగర్ లో చూసుకుంటే మసాజ్ జోన్ కూడా ఉంది, లోపల మసాజ్ చేసే మిషన్స్ అయితే ఉన్నాయి. కాళ్ళు ఎవరైనా నొప్పున్న వాళ్ళు మసాజ్ అయితే చేయించుకోవచ్చు. అండ్ ఆల్సో అక్కడ మొబైల్ ఛార్జర్ ఉంది, ఇక్కడ అనౌన్స్మెంట్ సెంటర్ ఉంది. అండ్ నేరుగా అక్కడ చూసుకుంటే ఫుడ్ పెడుతున్నారు, ఫుడ్ దగ్గరికి వెళ్దాం. జనాలు అయితే కలకల్లాడుతున్నారు, ఈ రోజు ఖాళీ దొరుకుతుందో లేదో చూడాలా. అండ్ ఆల్సో ఇక్కడ రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది, చాలా మంది ఇక్కడ పడుకొని రెస్ట్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఒక డాక్టర్ సార్ అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, ఏం టెన్షన్ పడకండి, ఊపిరి ఆడకపోతే ఎట్ట చేయాలి, వాటర్ తాగండి, ఇట్లాంటివన్నీ ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎట్ట జాగ్రత్తలు ఎట్లాంటి తీసుకోవాలి అవన్నీ ఇక్కడ నుంచి అయితే చెప్తున్నారు. సో ఇక్కడ లంగర్ లోపల చూడండి ఎన్ని రకాల జ్యూస్లు ఇస్తున్నారు, 1 2 3 4 5 రకాల జ్యూసెస్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. సో నేను వచ్చేసి ఆరెంజ్ అయితే తీసుకుంటున్నాను, కొంచెం బలం వస్తుంది. అండ్ ఇటు పక్క చూసుకున్నట్టయితే హల్వా ఇస్తున్నారు, దీన్ని ఏమంటారు, కజ్జికాయలు ఇస్తున్నారు, స్వీట్లు చూడండి ఎన్ని రకాల స్వీట్లు, ఎన్ని రకాల లడ్డూలు. అండ్ ఇక్కడ కీర్ ఇస్తున్నారు, అండ్ ఆ ముందర చాలా రకాల లడ్డూలు ఇస్తున్నారు. వావ్, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఈ లంగర్ అయితే. ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ, వావ్ సూపర్. అండ్ చూడండి వెజ్ లో చాలా రకాల కబాబ్స్ కూడా ఇస్తున్నారు, పన్నీర్ లో గానీ చాలా రకాల మష్రూమ్ కబాబ్స్ అని చాలా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇదంతా ఫ్రూట్స్ సెక్షన్, ఇక్కడ మనము కావాల్సిన ఫ్రూట్ అయితే తీసుకొని తినొచ్చు, ఒక్కొక్కటి వేసుకొని తినొచ్చు కడుపు నిండా. అండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మోమోస్ కూడా ఇస్తున్నారు, బట్ కొంచెం వెయిట్ చేయాలి, మోమోస్ బాయిల్ అవుతున్నాయి. ఇంకేం రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, ఏందో కూడా అర్థం కావట్లేదు. టొమాటో సూప్ అంట, హాట్ అండ్ సోర్ సూప్ అంట, ఇది వచ్చేసి భలే ఉంది ఈ లంగర్ అయితే చూడడానికి. అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఇస్తున్నారు, అండ్ పాలు అనుకుంటా ఇవి. అండ్ ఇంక ఇదంతా వచ్చేసి మెయిన్ కోర్సు, రోటీ, పన్నీర్ కర్రీ, ఆలూ కర్రీ, బఠానీ కర్రీ, రకరకాల కర్రీలు అయితే ఇస్తున్నారు. అంతేకాకుండా ఓన్లీ మనుషులకే కాదు, ఫుడ్ ఫర్ హార్స్, గుర్రాలకి కూడా ఇక్కడ తిండి అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఇందాక మీరైతే చూసారు కదా లంగర్, నాకు ఈ ట్రిప్ మొత్తంలో ఇది బెస్ట్ లంగర్ అనిపించింది. కొన్ని వందల రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఒక్కొక్కటి ట్రై చేస్తూ తిన్నాను. ఆ ఒక్కొక్కటి తినేసరికి నాకైతే కడుపు నిండిపోయింది. అగైన్ మేము మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి అప్రాక్స్ గా 7 నుంచి 8 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఈ రోజు మనం వెళ్లాల్సిన పంచతరణి వచ్చేసి, ఇదంతా డౌనే కాబట్టి మ్యాక్స్ మినిమం ఒక 2 అవర్స్, మాక్సిమం ఒక 3 అవర్స్ వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. టైం వచ్చేసి అరౌండ్ 3 o'clock అయింది. చూద్దాం 6-7 మధ్యలో వెళ్ళిపోతామని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అప్పటి వరకు ఎండ ఉన్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఆ కొండ ఉందా, కొండ ఎడ్జ్ లో ఉన్నాడు సూర్యుడు, ఆ కొంచెం దిగేస్తే ఇంకా మొత్తం నీడ. ఇదిగోండి ఆల్రెడీ ఏడ వచ్చేసింది చూడండి, ఇది ఇట్లా వెళ్ళిపోద్ది. విత్ ఇన్ 5 minutes లోనే సన్సెట్ అయిపోద్ది. అదే ఇక్కడ ప్రాబ్లం. వన్స్ సన్సెట్ అయిందా టెంపరేచర్ అనేది చాలా కూల్ అయిపోద్ది, 8 degrees 7 degrees 5 degrees అట్లా అయిపోద్ది. సో ట్రెక్కింగ్ చేయలేము ఆ చలికి. సో అందుకే వీలైనంత వరకు సూర్యుడు ఉన్నప్పుడే ట్రెక్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. సో మేము కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. ఇంక ఇక్కడ నుంచి పంచతరణి మా ఈ రోజు డెస్టినేషన్ 2 kilometers మాత్రమే ఉంది. ఒక 1 hour లోపే ట్రెక్ చేసేస్తాం.
వస్తాం. అండ్ ఎక్కడెక్కడైతే వాటర్ క్రాసింగ్స్ ఉంటాయో అక్కడ ఈ విధంగా బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. ఈ బ్రిడ్జెస్ దాటుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ కూడా ఒక లంగర్ ఉంది చూడండి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 53 రోజులు జరిగే యాత్ర మీద డిపెండ్ అవుతారు. అది పోతే ఇంకా ఈ గొర్రెల మీద అనమాట సెకండ్ ఎక్కువ డిపెండ్ అయ్యేది. దీని నుంచి ఊలు అండ్ వీటిని అమ్మేయడము, వీటిని ఏమంటారు, గొర్రెలు అంటారు, పొట్టేలు అంటారు, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీటి మీద అయితే ఎక్కువ డిపెండ్ అవుతారు. అండ్ ఇక్కడ నుంచి దూరంగా మీకు ఊరు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పంచతరణి ఊరు. ఇక్కడికే మనం వెళ్లాల్సింది ఈ రోజు. ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. అప్రాక్స్ గా 2 కిలోమీటర్స్ to 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ పంచతరణికైతే ఎంటర్ అవుతున్నాము. ఎస్, తెలుగేనా? ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ప్రతి దగ్గర ఈ విధంగా చెక్కింగ్ ఉంటుంది. మన ఐడి కార్డ్స్ అండ్ లగేజ్ మొత్తం స్కాన్ చేసి క్యాంప్స్ లోపలికి అలౌ చేస్తారు. సో ఫుల్ సేఫ్, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.